బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందని అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర జన సైనికులైతే తీవ్ర ఎత్తున శ్రమ పడుతున్నట్లు కూడా చెప్పింది. ముఖ్యంగా దానికి సంబంధించి ఒక లేఖనైతే విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజు షెడ్యూల్ విడుదల చేయడాన్ని జనసేన పార్టీ తరఫున స్వాగతిస్తున్నాము అంటూ లేఖ రాసింది. తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనే లక్ష్యంతో ఇప్పటికే పార్టీ కార్యాచరణ ప్రారంభించింది. ఎన్నికలకు నెల రోజుల కంటే తక్కువ సమయం ఉన్నప్పటికీ సాధ్యమైనన్ని స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని, ఆయన ఆశయాలను, తెలంగాణ ప్రాంతం పట్ల ఆయనకున్న అనుబంధాన్ని ప్రజలకు చేరవేయడం, తద్వారా తెలంగాణలో సరికొత్త రాజకీయ వేదికకు బలమైన పునాది వేయడమే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేయనున్నాము. ఈ ఎన్నికల ప్రచారంలో క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న జన సైనికులు, వీర మహిళలు చురుకుగా పాల్గొని పార్టీ బలోపేతానికి తోడ్పడాలని పిలుపునిస్తూ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తల్లూరి రామ్ అయితే ఒక అధికారికంగా ఆ ప్రకటనను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు పూనుకుందనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఈ మేరకు షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని హఫీజ్పేట డివిజన్ నుండి డాక్టర్ మాధవరెడ్డి ఆధ్వర్యంలో పలు నాయకులు, కార్యకర్తలు పార్టీ కండువ కప్పి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎన్ శంకర్ గౌడ్ గారు స్వాగతించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ తప్పకుండా పోటీ చేస్తుందని రాష్ట్ర నాయకత్వం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ కార్యక్రమం తెలంగాణ జన సైనికుల్లో నూతన ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపింది. పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో, అంకిత భావంతో పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ తదితరులు, అలాగే వైస్ ప్రెసిడెంట్, ఇతర ఇన్ఛార్జీలు కూడా పాల్గొన్నారు. మొత్తం మీద జనసేన పార్టీ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమైంది అనేది చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఇక ఏ స్థానాల్లో పోటీ చేయనుంది, ఏ అభ్యర్థులు పోటీ చేయనున్నారనే వివరాలు త్వరలో తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇటీవల పవన్ కళ్యాణ్, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ సైతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతో పాటు తెలంగాణ ఇతర అంశాలపైన కూడా ఆయన ఫోకస్ చేసినట్లు చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. ఇటీవల జగిత్యాలలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి దాదాపు 35 కోట్ల టీడీటీ నిధులను ఇటు మంజూరు చేయించేలా ఆయన ప్రయత్నం చేశారు. అందులో సఫలీకృతమయ్యారు. మొత్తం మీద కొండగట్టు దేవాలయానికి 35 కోట్ల రూపాయలను మంజూరు చేయడంలో జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఇది పెద్ద పాత్ర అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే అయితే అక్కడ కొండగట్టుకు ఆయన నిధులు ఇప్పించడం పట్ల ఖచ్చితంగా రాజకీయం లేదు, అది కేవలం భక్తిభావం మాత్రమే అని జన సైనికులు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు తెలంగాణలో పార్టీ బలోపేతం చేయడానికి ఇక్కడున్న కార్యవర్గం అయితే తీవ్రంగా శ్రమిస్తుంది. దాన్ని పవన్ కళ్యాణ్ సైతం హర్షిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. అయితే ఇక రాబోయే మున్సిపల్ ఎన్నికలతో పాటు రాబోయే టీడీపీ, జెడ్పీటీసీ, అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, 2029లో జరిగే 28లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ పోటీ చేయడానికి సిద్ధమవుతుందని చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. చూడాలి మరి తెలంగాణలో జనసేన పార్టీని ఏ విధంగా అంటే ఎంతవరకు దాన్ని స్వాగతిస్తారు, దాన్ని ఎంతవరకు హక్కున చేర్చుకుంటారు ఓటర్లు అనేది రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.